ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హనుమంతుని తోక కథ. జూన్ 1 శనివారం హనుమత్ జయంతి సందర్భంగా శివపరమాత్మకు ఎప్పటి నుండో శ్రీహరి పాదసేవ చేయాలని కోరిక. కానీ హరి ఒప్పుకోడు. అందుకని గొప్ప ఉపాయం పన్నాడు. శివుడు ఒక రాక్షసుని పుట్టించాడు. వాడు అచ్చం గాడిదలాగా అరుస్తాడు కనుక గార్ధబ నిస్వానుడమని పేరు. వాడు శివుడి కోసం తపస్సు చేశాడు. స్వామి వరం కోరుకో అన్నాడు. వాడు నేను అరిస్తే ఎవరి చెవిలో పడి వింటారో వారు వెంటనే చనిపోవాలి అని కోరాడు. అంత తపస్సు చేసి వాడు సంపాదించిన వరం ఇది. శివుడు చిరునవ్వుతో అలాగే అన్నాడు. ఆ వరంతో వాడు 10 మంది కలిసిన చోటకి వెళ్ళి అరవడం మొదలుపెట్టాడు. అలా జనాలను వాడు ఖాళీ చేస్తున్నాడు. అందరూ బ్రహ్మతో కలిసి హరి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అతడు మనం ఏమీ చేయకూడదు, వాడు శివభక్తుడు కదా, శివుడే పరిష్కరించాలి అని చెప్పాడు. అప్పుడు అందరూ కలిసి శివుని వద్దకు వెళ్ళారు. శివుడు చిరునవ్వుతో ఎదురుగా వెళ్ళి హరిని ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు హరి అన్నాడు, మిత్రమా, నీ భక్తుడు గార్ధబ నిస్వానుడు అందరినీ చంపేస్తున్నాడు. నువ్వే వాణ్ణి శిక్షించాలి అన్నాడు. దానికి శివుడు, నా భక్తుడు అంటున్నారు కదా, నేనెలా చంపుతాను అన్నాడు. ఎంతగా ఎందరూ చెప్పినా శివుడు వినలేదు. దానితో హరి కోపించి అలాగైతే నేనే చంపవలసి వస్తుంది అన్నాడు. హరుడు కోపంతో అయితే ఇంకేం, వెళ్ళి ఆ పని చూసుకోండి అన్నాడు. దానికి హరి, నీ పట్ల గౌరవం కొద్దీ వచ్చాం, నేను చంపలేక కాదు అన్నాడు. దానికి హరుడు మరింత కృతక కోపంతో, నువ్వే కనుక నా భక్తుని చంపగలిగితే నీ కాళ్ళు కడిగి నెత్తిపై జల్లుకొని నీకు దాస్యం చేస్తాను. నువ్వు చెయ్యలేకపోతే నా కాళ్ళు పట్టుకోవా అన్నాడు. రెచ్చగొడుతూ హరి సరే అన్నాడు. హరి చంపగలడని శివుడికి తెలుసు. హరి ఇన్నాళ్లకు శివ మాయలో పడ్డాడు. వెంటనే శివుడు, ఇదిగో దేవతలారా, ఓ బ్రహ్మ, మీరంతా సాక్ష్యం సుమా అని ఒప్పందాన్ని బలపరిచాడు. అందరూ వెళ్ళిపోయారు. ఏమైనా ఆ రాక్షసుడు చావడం ఖాయమని అంతా సంతోషించారు. శ్రీహరి ఒక మంచి సమయం చూసుకొని తాను తోడేలుగా అవతరించి ఆ రాక్షసుని వెనుకకే వెళ్ళి వాడి కంఠం కొరికేశాడు. ఎప్పుడైతే స్వరపేటిక పోయిందో వాడు అరవలేక చనిపోయాడు. మరుక్షణం శివుడు కమండలముతో సంతోషంగా హరిని చేరాడు. శివుని సంతోషం చూసేసరికి అర్థమయింది హరికి, అది శివమాయ అని. కాళ్ళు కడగపోతే హరి దూరంగా జరిగాడు. వెంటనే శివుడు బ్రహ్మాదులను పిలిచి ఒప్పందం అమలు చేయించండి అన్నాడు. ఇక తప్పలేదు హరికి. శివుడు సంతోషంగా హరి పాదాలు కడిగి నెత్తిపై చల్లుకొన్నాడు. నేటి నుండి నీకు దాసుణ్ణి అన్నాడు. వెంటనే హరి, ఇప్పుడు కాదు శివ, వచ్చే నా రామావతారంలో దాస్యం చేయుదువు అని ఆ ఒక్క అవతారానికి మాత్రమే పరిమితం చేశాడు. వెంటనే పార్వతి, హరి, నేను వారి అర్ధదేహాన్ని కనుక నేను నీ దాసురాలినే అవుతాను అంది. అప్పుడు హరి, సోదరి కాత్యాయని, నువ్వు పందెం వేయలేదు, శివుడు నిన్ను పందెంలో ఒడ్డలేదు కనుక నువ్వు చేయడానికి వీలు లేదు అన్నాడు హరి. దానికి పార్వతి, సోదరా, నేను ఆయన్ని విడిచి ఉండను కదా అన్నది. అప్పుడు హరి, సరే, నువ్వు శివస్వామికి తోకగా ఉండి భర్త దేహాన్ని వీడకు అన్నాడు. కనుక పార్వతి కోసం శివుడు వాలం కల వానరంగా అవతరించాడు. హనుమ సర్వశక్తులు తోకలోనే ఉంటాయి. అది మహాశక్తి పార్వతి.